అమృత్ పథకం పూర్తి చేసి నంద్యాల ప్రజలకు నీళ్లందించాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని కలిసి పట్టణంలో నీటి సమస్య గురించి వివరించారు. వచ్చేది వేసవి కాలం కాబట్టి ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలు నీళ్ల సమస్య రాకుండా చూడాలన్నారు. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి ఎండింగ్ అంతా డైలీ నీళ్ళు వస్తాయి. డైలీ లేదు సార్, డే బై డే ఇచ్చే డే బై డే కూడా మేము ఆపుతాం కదా, ఆపుకోకుండా మీకు అన్ఇంటరప్టెడ్ ఇచ్చేస్తాం కరెక్ట్గా. డైలీ ఎప్పటి నుంచి కావచ్చు సార్? అది ఇంకో మనకు అంటే మెయిన్ లైన్ వచ్చేంత వరకు పడుతుంది. దానికి అసలు కానీ మొన్న కౌన్సిల్లో ప్రతి ఒక్క కౌన్సిల్లో పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 90% పనులు పూర్తయి ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నీ కూడా మన రైతు నగరం ఏరియాలో కానీ లేకపోతే కొండారెడ్డి వాటర్ అటు సైడ్ ఉన్న ట్యాంక్స్ అన్నీ కూడా జస్ట్ పైప్ లైన్ కనెక్షన్స్ ఇచ్చేస్తే కూడా వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు ఫిబ్రవరి కల్లా ఖచ్చితంగా నీళ్ళు సమస్య లేకుండా కమిషనర్ గారు మొన్న ప్రామిస్ చేసిన దాని గురించి ఎలా చర్యలు తీసుకోబోతారనేది కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా చేస్తాము, పంప్స్ మోటార్స్ పెడుతున్నామని చెప్తున్నారు. అలాగే అమృత్ స్కీమ్ది ఇప్పటి వరకు డీపీఆర్ కూడా ఫైనల్ కాలేదంటున్నారు. ఎలా దాన్ని తీసుకొస్తారో కూడా దాన్ని తొందరగా కలెక్టర్ గారు కానీ అందరు అధికారులు దాన్ని త్వరగా కంప్లీట్ చేసేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా సందర్భంగా తెలుగుదేశం కౌన్సిలర్ కానీ